నమస్తే అండి. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయతో కొత్తిమీర కారం చేశానండి. సో, టేస్ట్ అయితే చాలా బావుంది. ఇదొచ్చి రైస్, రోటీస్‌లో దేనిలోకైనా తినొచ్చు. మనం ఎప్పుడు వంకాయతో ఒకేలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. కర్రీ అయితే చాలా బావుందండి. సో, దానికోసం అయితే ఇక్కడ నేను నల్ల వంకాయలు తీసుకున్నాను. సో, ఇది కాకుండా మీరు తెల్ల వంకాయలతో అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ ఇదొచ్చేసి ఒక పావు కేజీ వరకైతే తీసుకున్నాను. సో, ఇలా ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటే ఏందంటే ముక్కలనేవి మనకంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయండి. సో, ఈ విధంగా అయితే అన్ని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5-6 అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అలానే ఒక 4, 5 అయితే వెల్లుల్లి, కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. సో, ఇలా అన్నీ వేసుకొనైతే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొనైతే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిలేసుకోవాలి. ఆయిలేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకొని, ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకోవాలండి. సో, ఇలా వేసుకొని అవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. సో, ఇది కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పసుపు కూడా వేసుకోవాలి. సో, ఇలా వేసుకొని చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ చాలా బావుంటదండి. సో, ఈ ప్రాసెస్‌లో గనుక ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకైతే వంకాయలు వేసుకోవాలండి. సో, ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ గూడా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాలైతే ఉడికించుకోవాలి. సో, ఇలా ఉడికించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో అయితే కలుపుతూనే ఉండాలండి. సో, ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులోకైతే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కారం ఉంది గదండీ! సో, అదొచ్చేసి ఇందులో వేసుకోవాలి. సో, ఇలా వేసుకున్న తర్వాత కూడా ఇంకో 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మనకు వంకాయ, కొత్తిమీర, కారం అనేది రెడీ అయిపోతుంది. సో, కర్రీ టేస్ట్ అయితే చాలా బావుందండి. అలానే చాలా సింపుల్ ప్రాసెస్. అంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ టైంలో అయిపోతుంది. సో, ఎక్కువ టైం లేదనుకున్నప్పుడు ఇలా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. టేస్ట్ బావుంటది. అలానే తొందరగా అయిపోతదండి. సో, ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌లో అయితే కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడం అంతే అండి. సో, ఎంతో టేస్టీ వంకాయ, కొత్తిమీర కారం అయితే రెడీ. సో, ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. సో, ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌నైతే నాతో షేర్ చేసుకోండి. అలానే ఇంకా ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.